అరవింద, జయదేవ్ ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. జయదేవ్ చాలా కోపంగా, ఏంటి అరవింద, నీ మాటలు అడ్డు పెట్టుకుని లక్ష్మిని మనీష ఎలా పడితే అలా మాట్లాడుతోంది. లక్ష్మి పని మనిషి, వంట మనిషి అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది. లక్ష్మి ఎవరు అరవింద? ఈ ఇంటి కోడలు. నువ్వు మనీషాని ఈ ఇంటి కోడలుగా అంగీకరించావన్న ఒకే ఒక్క కారణంతో లక్ష్మిని అలా మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఇదేం బాగోలేదు అరవింద, నువ్వు మనీషాని ఏమీ అనట్లేదు అని జయదేవ్ అరవిందని నిలదీస్తూ ఉంటాడు. అంతేకాదు, ఈరోజు మిత్ర బొమ్మ గీయించడానికి మనీషా రక్తాన్ని ఎలా ఇప్పిస్తావు అని జయదేవ్ నిలదీస్తూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న దేవయాని వీళ్ళ మాటల్ని చాటుగా వింటూ ఉంటుంది. చూడండి, నేను మనీషా రక్తం ఇప్పించింది మిత్ర బొమ్మ గీయించడానికి కాదు, మనీషాకి తెలియకుండా మనీషా ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ కోసమే ఆ ల్యాబ్ టెక్నీషియన్ని పిలిపించి బొమ్మ గీసే ఆర్టిస్ట్ అని చెప్పి మనీషా చేత బ్లడ్ ఇప్పించాను. అదే డైరెక్ట్గా అడిగితే మనీషా ఇవ్వదు కదా, అందుకే ఇలా ప్లాన్ చేశాము అని అరవింద చెప్తూ ఉంటుంది. అవునా అని జయదేవ్ వింటూ ఉంటాడు. అమ్మో, ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారు, ఈ విషయం వెంటనే మనీషాకి చెప్పాలి అని దేవయాని పరుగులు పెడుతూ మనీషాని గదిలోకి లాక్కు వెళ్తూ ఉంటుంది. ఏంటంటే ఏమైంది అని మనీషా అడుగుతూ ఉంటుంది. అయ్యో మనీషా, కొంపలు మునిగిపోతున్నాయి. నువ్వేమో మిత్ర బొమ్మ గీయించడానికి అని చెప్పి బ్లడ్ ఇచ్చావా? అది బొమ్మ గీయించడం కోసం కాదు, నీకు ప్రెగ్నెన్సీ ఉందో లేదో అని టెస్ట్ చేయించడానికి అరవింద్ అక్క వేసిన ప్లాన్. వచ్చింది ల్యాబ్ టెక్నీషియన్. ఇప్పుడు ఆ బ్లడ్ రిపోర్ట్స్ కనుక వచ్చేసాయి అంటే నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది అని దేవయాని విషయం మొత్తం చెప్పడంతో అమ్మ అరవింద ఆంటీ ఎంత మోసం చేసింది అని వెంటనే ల్యాబ్కి కాల్ చేస్తూ ఉంటుంది. చెప్పండి మేడం అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. చూడండి, నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయా, అవి వెంటనే నాకు కావాలి, నేనే వచ్చి తీసుకుంటాను అని మనీషా చెప్తూ ఉంటే ఆల్రెడీ ఆ రిపోర్ట్స్ సెండ్ అయిపోయాయి మేడం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటి సెండ్ అయిపోయాయా అని మనీషా చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటుంది. మనీషా ప్రెగ్నెంట్ కాదని వచ్చిందా? మనీషా ఏం చేయబోతుంది? ఆ రిపోర్ట్స్ని ఎలా చేంజ్ చేయబోతుంది? తెలుసుకుందామంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.